జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ సింహాద్రి రామానుజదాసన్. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, ముందుగా ఎప్పటిలాగే నా వాయిస్ మాత్రమే ఈ వీడియోలో కూడా వినిపిస్తుంది, కాబట్టి నా ఫేస్ అయితే ఏం కనిపించదు. మీరు ఏదైనా పని చేసుకుంటూ ఈ ఆడియో వినండి, మీ సమయం మిగులుతుంది. అయితే ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, తులసిమాలకి నియమాలు. కొత్తగా తులసిమాల వేసుకోవాలి అనుకున్న వాళ్ళైనా, శ్రమాశయనం తీసుకుని తులసిమాల వేసుకున్న వాళ్ళైనా, వైష్ణవులు కానీ ఎవరికైనా సరే తులసిమాల మెడలో ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నియమాలు ఏంటి, డూస్ అండ్ డోన్స్ అంటాం కదా. సో ఏం చేయాలి, ఏం చేయకూడదు, వీటి గురించి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నానండి. నేను చెప్పేదే శాసనం అని కాదు, గుర్తుంచుకోండి. ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా నేను చెప్పేదే శాసనం, ఇదే ఫైనల్ డిసిషన్ అని నేను చెప్పట్లే. నేను ఆచరించేది, నేను వైష్ణవ సాంప్రదాయంలో ఉండే ఆచార్యులు అంటే పెద్దలను అడిగి నేను తెలుసుకున్న విషయాన్ని మాత్రమే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ, తెలుసుకోవాలనుకునే వాళ్ళు కానీ, నా వంతు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇక్కడ చేరవేస్తున్నాను. కాబట్టి మీ అభిప్రాయాలని, ఒకవేళ నేను చెప్పింది ఏమైనా రాంగ్, మిస్ లీడింగ్ చేస్తున్నాడు మీకు ఎవరికైనా అనిపిస్తే, దానికి ప్రాపర్ ఆన్సర్ తెలిసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు. ఆ కామెంట్ నేను పిన్ చేస్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా విషయాలు తెలుసుకుంటారు. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే మీరు ఈ వీడియో ఇంకా లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే చాలామందికి ఈ డౌట్ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఈ వీడియో చేరుతుంది. తులసిమాల వేసుకునే వాళ్ళు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి అని మనం తమ్నైల్లో పెట్టుకున్నాం. అయితే ఆ నియమాలు ఏమిటి తెలియాలి కదా. సరే, అయితే నేను ఇక్కడ సమాశయనం తీసుకున్న వాళ్ళ గురించి ముందు మాట్లాడతాను. లేదండి, మేము కొత్తగా తులసిమాల వేసుకుందాం అనుకుంటున్నాము, మాకు ఎలాగ అష్టాక్షరి మంత్రోపదేశం లేదు అనుకునే వాళ్ళకి తర్వాత మాట్లాడదాం. అయితే ముందు వేసుకున్న వాళ్ళు, సమాశయనం తీసుకున్న వాళ్ళు, తులసిమాల వేసుకున్న వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. అయితే మనకి ఆచార్యులు చెప్తారు, ఏం చెప్తారు, సర్వకాల సర్వావస్థలు ఎప్పుడు కూడా మీ దగ్గర ఉండాలి అని చెప్తారు కదా. సరే, బాగుంది. అయితే 24 గంటలు మనతోనే ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. కానీ ఈ తులసిమాల తీసే కొన్ని ప్రక్రియలు ఉన్నాయి, కొన్ని పనులు ఉన్నాయి, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ముందుగా ఈ తులసిమాల ఎప్పుడు తీయాలి అంటే, రాత్రి పడుకునేటప్పుడు తులసిమాల తీసి ఒక భద్రమైన ప్లేస్లో పక్కన పెట్టాలి అని చెప్పేసి నాకు పెద్దలు చెప్పడం జరిగింది. ఎందుకు పెట్టాలి అంటే దానికి కూడా ఆన్సర్ ఉంది, చెప్తాను. అయితే అదేవిధంగా మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు మాల తీసి పక్కన పెట్టి టాయిలెట్కి వెళ్ళి వచ్చి కాళ్ళు చేతులు కట్టుకొని పైన కొన్ని నీళ్ళు చల్లుకొని అప్పుడు మళ్ళీ మనం తులసిమాల వేసుకోవాలి. దానికి మనకి ఒక కాయిన్ ఇస్తారు, $1 ఉంటుంది కదా, నా అష్టాక్షరి మంత్రం ముద్రించిన కాయిన్ ఇస్తారు. సో మనకి మన మెడలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి ఉన్నట్టు లెక్క, అర్థమైందా? కాబట్టి ఆ స్వామికి ఇచ్చే మనం మర్యాద అది. సో లేదు, కొందరు ఏం చెప్తారంటే దీంట్లో టాయిలెట్కి వెళ్ళేదానికి అంత అబ్జెక్షన్స్ లేవు, నార్మల్ టాయిలెట్కి వెళ్ళి రావచ్చు, కాళ్ళు చేతులు కడుక్కుంటే ఆ దోషం ఏం లేదని కొందరు చెప్తున్నారు. సో ఇదొకటి. తర్వాత మరి బాత్రూమ్కి వెళ్తే, లెటర్న్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తులసిమాల తీసి ఒక భద్రమైన ఒక ప్లేస్లో పెట్టి అప్పుడు బాత్రూమ్కి వెళ్ళి వచ్చి అప్పుడు స్నానం చేయాలి. ఖచ్చితంగా మనకి ఈ నియమం ఉంది కదా, వైష్ణవులకి సమాచారం తీసుకున్న తర్వాత బాత్రూమ్కి వెళ్తే ఖచ్చితంగా స్నానం చేయాలి. అది కంఠస్నానం, లేడీస్ అయినా జెంట్స్ అయినా బాత్రూమ్కి వెళ్తే కంఠస్నానం చేయాలి. అష్టాక్షరి జపించాలన్నా, తిరువారాధన చేయాలన్నా అప్పుడు మాత్రం శిరస్నానం చేయాలి. అది కూడా జెంట్స్, లేడీస్కి అయితే కంఠస్నానమే. అయితే ఈ మాల మనం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తీసి పక్కన పెట్టేసుకొని ఓ భద్రమైన ప్లేసులు భద్రంగా పెట్టుకుని ఎక్కడ పడితే పడిసేయకూడదు. మళ్ళీ ఓ దగ్గర భద్రంగా పెట్టుకొని బాత్రూమ్కి వెళ్ళి వచ్చి స్నానం చేసి అప్పుడు మళ్ళీ ఈ తులసిమాల మనం మెడలో వేసుకోవాలి. ఇదొక నియమం. సరే, అయితే మరి కొన్నిసార్లు మన ప్రయాణాల్లో ఉంటాం కదా, మరి అప్పుడు పరిస్థితి ఏంటి? ఏదో ట్రైన్లో ఉంటాము, అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్తాము, అప్పుడు తులసిమాల ఎక్కడ పెడతాం, ఏం చేస్తాం? మన ఆచార్యులతో మనం మెడలో ఉంచాలన్నారే, అప్పుడు ఏంటి పరిస్థితి? సో అలాంటప్పుడు ఏంటి నియమం అంటే, అప్పుడు తులసిమాల తీసి ఒక బ్యాగ్లో కూడా పెట్టుకొని మన బాత్రూమ్కి వెళ్ళి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పైన పుండరీకాక్ష నామని చెప్పుకొని కొన్ని నీళ్లు చల్లుకొని అప్పుడు మళ్ళీ తులసిమాల వేసుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఇటువంటి నియమాలు వర్తిస్తాయి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఏదైనా మన ఆఫీస్లోనో ఎక్కడో డ్యూటీలో ఉన్నాం, దూరంగా ఉన్నాం, అక్కడ మనం స్నానం చేయడానికి పాసిబిలిటీ లేదు, అక్కడికి వెళ్దాం, మన బాత్రూమ్కి వెళ్ళాం, అప్పుడేంటి పరిస్థితి? సేమ్ ఇదే వర్తిస్తుంది. కానీ మనకి స్నానం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు స్కిప్ చేయకూడదు. ఓకే, మన తులసిమాల ఇప్పుడు మనతోనే ఉండాలి, పెరుమాళ్ళు మనలోనే ఉన్నట్టుగా భావించాలి. మన బాడీలో ఒక దేహం ఒక పార్ట్ అయిపోవాలి. ఒక చేయి తీసి ఒక వేలు తీసి పక్కన పెడితే మనం ఎలా ఫీల్ అవుతాం, సో అలా ఉండిపోవాలి తులసిమాల. అది స్వామిని ఆటోమేటిక్గా స్వామిని ప్రేమిస్తే, స్వామికి కనెక్ట్ అయితే అది మీకు అర్థమవుతుంది అనమాట. సో మెల్లమెల్లగా అది అలవాటు అయిపోతుంది. కాబట్టి ఈ 2 సమయాల్లో తులసిమాల తీసిన వేసుకునే పద్ధతులు ఈ 2. తర్వాత ఇంకా రాత్రిపూట ఎందుకు తీసేయాలి అంటే,
దీన్ని కూడా చెప్తారు మన ఆచార్యులు కూడా త్రిదండియాలుగా తులసిమాల తీసి పక్కన పెట్టి మళ్ళీ మార్నింగ్ శుద్ధి చేసి వేసుకోవాలని చెప్పేసి పెద్దలు చెప్పడం నేను విన్నాను. అయితే మన పడుకునేటప్పుడు ఎందుకు తీయాలి అంటే చిన్నపిల్లలు అయితే ఇక తీయాల్సిన అవసరం ఏమి ఉండదు. సో పెళ్ళైన వాళ్ళు గృహస్థ ధర్మంలో ఉన్నవాళ్ళు దీనికి ఏం చెప్తారంటే దీనికి నియమాలు, తులసిమాల మెడలో ఉన్నప్పుడు భార్యాభర్తలు దాంపత్యం చేయకూడదు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇది కూడా పెద్దలు చెప్పడం నేను విన్నాను. నేను చెప్తున్నాను, నేను విన్నది, నేను ఆచరించేది మాత్రమే చెప్తున్నాను. సో అప్పుడు తీసి ఒక బల్లపైన లేకపోతే మనం ఒక ప్లేస్ ఉంటుంది, మన పుస్తకాల ప్లేస్ ఏదో ఒక దగ్గర పెట్టుకొని ఆ రాత్రి భార్యాభర్తలు కలిసిన, భార్యాభర్తలు దాంపత్యం చేసిన, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మనం స్నానం చేసిన వచ్చిన వెంటనే ఆ తులసి మళ్ళీ ఒక నార్మల్ వాటర్లోనో లేకపోతే కొంచెం పసుపు నీళ్ళలోనో తీసినప్పుడు మళ్ళీ కడుక్కుంటాం. అంటే అప్పుడు ఆ స్వామికి అభిషేకం జరిగింది అనుకుంటాం అనమాట. సో తీసుకొని వాటర్లో కడిగి మళ్ళీ మనం వేసుకోవాలని, నెక్స్ట్ డే శుద్ధి చేసి వేసుకోవాలని చెప్పి మన శ్రీ వైష్ణవ ఆహ్నికం అని ఒక పుస్తకం ఉంది. దాంట్లో కూడా వివరంగా రాశారు. పడుకునేటప్పుడు తులసిమాల తీసేయాలి, మళ్ళీ మార్నింగ్ శుద్ధి చేసి వేసుకోవాలి అని చెప్పేసి దాంట్లో చెప్పడం జరిగింది. సో కాబట్టి భార్యాభర్తలు ఉన్నప్పుడు కొందరు ఏం చెప్తారంటే ధర్మబద్ధమైన సంసారమే కాబట్టి తీయకూడదు అని చెప్తారు. కానీ కాదు, నేను స్వయంగా నేను అడిగిన విషయం ఏంటంటే, నాకు సంభాషణ అయిన తర్వాత అక్కడ సంభాషణ అయిన వెంటనే కొన్ని నియమాలు అడిగినప్పుడు ఆ నియమాల్లో ఇదొక నియమం అనమాట. స్వామి ఆచార్యులు సర్వకాల సర్వావస్థల్లో ఈ తులసిమాల మన మెడలోనే ఉండాలి అని చెప్పారు. మరి భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళు భార్యాభర్తలు ఏకాంతంగా కలిసి ఉంటారు కదా, మరి అలాంటి సందర్భాల్లో తులసిమాల ఒంటిపైన ఉండొచ్చా అని అడిగితే వద్దొద్దు, ఉండకూడదు, తీసి పక్కన పెట్టాలి అన్నారు. మరి ఎప్పుడు వేసుకోవాలండి అని అడిగితే మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి, లేకపోతే స్నానం చేసి అప్పుడే స్నానం చేస్తారా, మరుసటి రోజు చేస్తారా, అది సెకండరీ. ఖచ్చితంగా మళ్ళీ తల స్నానం చేసిన తర్వాతే ఆ తులసిమాల మెడలో వేసుకోవాలి. ఫిజికల్ నీడ్స్ ఖచ్చితంగా ఉంటాయి కదా, మనుషులు సహజం కదా. సో కాబట్టి ఫిజికల్ నీడ్స్కి ఉన్నప్పుడు ఖచ్చితంగా తులసిమాల తీసి పక్కన పెట్టి మళ్ళీ వేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కొత్తగా ఒక ప్రశ్న తలెత్తుతుంది. అంటే మరి ఆచార్యులు సర్వకాల సర్వావస్థల్లో తులసిమాల తీయొద్దన్నారు కదా, అంటే ఇక్కడ ఇలాంటి సందర్భాల్లో కూడా మనతోనే ఉండిపోవాలి అని కాదు. సో అర్థమైందా? ఇలాంటి సందర్భాల్లో అది మనతో ఉండితే దానికి ఒక అపవిత్రం అనే ఒక భావన, అంతే, అంతకుమించి ఏం కాదు. మనం శుచిగా ఉన్నప్పుడే కదా స్వామినామని చెప్పిస్తాం. అలాంటప్పుడు కూడా అలాంటి సందర్భాల్లో తీసి పక్కన పెట్టేసి స్నానం చేసి మళ్ళీ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పితృకర్మలు ఆపకూడదు, తండ్రికి పిండం పెట్టాలి, ఏదో సంథింగ్ అంటారు కదా. అలాంటి సందర్భాల్లో ఏకాదశి రోజు కూడా పెట్టాం కదా, దాన్ని ఆపకూడదు అంటారు. అలాంటప్పుడు ఏకాదశి వస్తే ఆపేస్తామా, చేసేస్తామా? చేయం కదా, ఏకాదశిలో పెట్టకూడదు కదా. సో దానికి ఎలా నియమం వర్తిస్తుందో ఇది కూడా అదే నియమం అనమాట. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో అంటే దానికి అర్థము నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి ప్లేస్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఎప్పుడైనా సరే అది నీ మెడలో ఉండాలి అని అర్థం, అంతే తప్ప ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. సో దానికి ఎలా నియమం వర్తిస్తుందో ఇది కూడా అదే నియమం అనమాట. కాబట్టి సర్వకాల సర్వావస్థల్లో అంటే దానికి అర్థము నువ్వు ఎక్కడున్నా, ఎలాంటి ప్లేస్లో ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఎప్పుడైనా సరే అది నీ మెడలో ఉండాలి అని అర్థం, అంతే తప్ప ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మామూలుగా యజ్ఞోపవేత ఉంటుంది కొందరికి, మగపిల్లలకి. యజ్ఞోపవేతం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఈ యజ్ఞోపవేతాన్ని వాళ్ళు టాయిలెట్కి వెళ్ళినప్పుడు చెవుకు పెట్టుకుంటారు పైన యజ్ఞోపవేతాన్ని. అదేవిధంగా ఈ తులసిమాలను కూడా చెవుకు పెట్టుకుని చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది కూడా పెద్దలు సెలవిచ్చారు. కొందరు ఏంటంటే అవసరం లేదు, తీసేయడమే అని చెప్పేసి కొందరు చెప్తుంటారు. సో ఏంటంటే ఒక్కొక్కరు ఒకలా చెప్తుంటారు దీన్ని. సో దీన్ని మీకు మీ మనసుకి మాత్రం వదిలేస్తున్నా, ఇది ఎంతవరకు సరైనది అని. అయితే ఏ సాంప్రదాయం అన్నా చెప్పేది నిష్ఠగా నియమంగా ఉండమని చెప్పేది. కాబట్టి దాన్ని అనుసరించి మీ అవకాశాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. గతంలో అయితే పెద్దలు నదుల్లోని చెరువుల్లో స్నానాలు చేసేవాళ్ళు అంట. సో అలాంటప్పుడైతే ఎలాగో కొందరేమో మెడలోనే ఉండగా తులసిమాల స్నానం చేసేసేవాళ్ళు అంట. ఎలాగా స్నానం చేస్తాం కదా ఇప్పుడు అనే విధంగా. సో ఏదేమైనప్పటికీ తీసుకోవడమే మంచిది అని మనకి చివరిగా తెలిసేది. అయితే దీనికి రోగులకైతే ఇది వర్తించదండి. రోగులకైతే ఎప్పుడు ఉండవలసిందే. రోగులు మంచాన్ని పడ్డా ఉన్న వాళ్ళకైతే ఈ నియమాలు వర్తించవు. సో ప్రయాణాలు ఉండే వాళ్ళు కూడా ఈ నియమాలు వర్తించవు. అవకాశం చెప్పాను కదా, అవకాశం కుదిరితే ఖచ్చితంగా స్నానం చేయాలి, స్కిప్ చేయకూడదు. అది తర్వాత ఏంటో చూద్దాం. చివరిది ఇంకోటి ఏంటంటే, ఎవరైనా మన బంధువులు చుట్టాలు ఎవరో చనిపోతారు కదా, సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు తులసిమాల తీసి పక్కన పెట్టుకొని వెళ్ళడం మంచిది. లేదు వేసుకొని వెళ్ళిన దోషం అయితే లేదు. సో తీసుకొని పక్కన పెట్టుకొని వెళ్ళడమే మంచిది. ఎందుకంటే అన్ని రకాల అందరం తాగుతాం కదా, దాంట్లో మనం సాక్షాత్తు మన పెరుమాళ్ళని మనం ఉంచుకున్నాం కాబట్టి, అంటే మనలో లేరా అనేం కాదు, అంత అవసరం లేదు. సో మనకు ఆల్రెడీ మన భుజాలపైన శంకుచక్రాలు వేస్తారు కదా. సో మన తులసిమాల ఉన్నా, ఊర్ధ్వపుండ్రం చెరిగిపోయినా, తులసిమాల తీసేసినా మనకి ఎప్పుడు శంకుచక్రాలు మనతో ఉంటాయి. కాబట్టి ఆ రూపంలో అయినా సరే నారాయణుడు మనతో ఉంటాడనమాట. సో కాబట్టి
ఇది నియమాలు ఆచార్యులు చెప్పారు కదా అని చెప్పేసి కొంచెం ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడండి. అంటే ఇది చిన్న చిన్న చేంజెస్ ఇది చేసుకుంటే సరిపోతుంది, పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. సో కొంచెం అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వినండి. ఇంకా మీకు ఏం డౌట్స్ ఉంటే నేను చెప్తున్నాను కదా, నాకు తోచింది ఏది పడితే అది తోచి చెప్పేయాలి, వీళ్ళందరినీ మిస్లీడ్ చేయాలని ఉద్దేశం అనేది కాదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి చేరవేస్తున్నాను. సో ఇది నచ్చితే పాటించండి, లేదు మాకు ఇదే తెలుసు మేము ఇలాగ అనుకుంటే నేను ఎవరికి ఏం చెప్పను కదా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇక్కడ మీతో చెప్పడం జరిగింది. సో ఈ సందర్భాల్లో మాత్రమే తులసిమాల తీయడానికి ఇది, మిగతా టైంలో ఎప్పుడు కూడా తులసిమాల తీయకూడదు, మనతోనే ఉండాలి. ఇవన్నీ ఇది. అయితే ఇంకా తీసే విధానం అయిపోయి మనం ఇప్పుడు నియమాల గురించి మాట్లాడుకుందాం. ఫుడ్ విషయానికి వస్తే ఇంకా వైష్ణవులు అంటే ఇంక మాంసాహారం తినరు, ఉల్లి వెల్లుల్లి తినరు, కొన్ని రకాల పదార్థాలు తినరు. కాబట్టి వాళ్ళకి శ్రీ వైష్ణవులకి ఎప్పుడు తులసిమాల వాళ్ళకి ఇంక నియమాలు అడగాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఎప్పుడు కూడా ఉండాల్సిందే. ఇంకా మేము సమాషణం తీసుకోలేదండి, మేము తులసిమాల వేసుకోవాలనుకుంటున్నాము, మాకు నియమాలు ఏమిటి అంటే వాళ్ళు సమాషణం తీసుకోలేదు అనుకున్న వాళ్ళు ఉల్లి ఇల్లు తినకూడదు అని చెప్తారు, ఉల్లి ఇల్లు తినకూడదు, మాంసాహారం తినకూడదు అని చెప్తారు. సో కొందరు ఏం చెప్తారు అంటే, మిగతా చెప్తే ర్యాండమ్గా ఉండే విషయాలు మాత్రం చెప్తున్నారు. కొందరు ఏం చెప్తారు అంటే ఉల్లి తిన్నా పర్వాలేదు కానీ మాంసాహారం తినకూడదు అని చెప్పేసి కొందరు చెప్తారు. సో అది మీ వ్యక్తిగత విషయానికి మాత్రమే వదిలేస్తున్నాను. తీసుకోవాలా, అది వేసుకోవాలా లేదా ఏంటి అనేది అది మీకే వదిలేస్తున్నాను. కాబట్టి ఉల్లి వెల్లుల్లి కూడా మేము తినము అంటే అబ్సల్యూట్లీ వేసుకోవచ్చు అని చెప్తాను. కానీ ఉల్లి వెల్లుల్లి తినే వాళ్ళు వేసుకోవాలంటే నేను చెప్పలేను, దానికి అది మీ వ్యక్తిగతానికి వదిలేస్తున్నాను. మీకు ఎక్కడైనా పెద్దలు అర్చకులు వాళ్ళు ఉంటే అడగండి, దాని గురించి అయితే నేను అంతగా చెప్పదలుచుకోవట్లేదు. కాబట్టి మాంసాహారం తినేవాళ్ళైతే ఈ తులసిమాల వేసుకున్న వృధా అనమాట. ఎందుకంటే నేను ఎగ్ తింటానండి, నేను ఫిష్ తింటానండి, నేను ఇంకేదో తింటానంటే దానికి వర్తించదు. ఎందుకు అంటే మనం తులసిమాల ఎందుకు వేసుకుంటున్నాం అలాంటప్పుడు? సో ఏదో బెనిఫిట్ ఉందని కదా వేసుకుంటున్నాం, ఏదో బెనిఫిట్ ఉంది అని వేసుకుందాం అనుకున్నప్పుడు సో ఆ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ మనం ఫాలో అవుతానే అవన్నీ మనకి వర్తిస్తాయి. లేకపోతే ఆ తులసిమాలకి నువ్వు వాల్యూ ఇవ్వలేనట్టే, అలాగే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా నీకు రావన్నమాట. సో కాబట్టి ఈ రూల్స్ పాటించాలి. ఇందాక మనం చెప్పాం కదా, తులసిమాల ఎవరు వేసుకున్న ఆఖరికి సమాషణం తీసుకున్న వాళ్ళే ఈ నియమాలు పాటిస్తున్నారు. ఏంటి, మడిగా ఉండి ఇవన్నీ ఉండే నియమాలు పాటిస్తున్నారు. అలాంటిది సమాషణం తీసుకోలేని వాళ్ళు తులసిమాల వేసుకుంటే వాళ్ళకి ఇవే నియమాలు. వాళ్ళు కూడా బాత్రూమ్కి వెళ్తే స్నానం చేయాలి, టాయిలెట్కి వెళ్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలి, మాంసాహారం తినకూడదు, భార్యాభర్తలు కలిసినప్పుడు తీసేయాలి. సో ఇలా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ పాటిస్తే వాళ్ళు కూడా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు. సో ఈ నియమాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ కూడా ఈ తులసిమాల ఎలిజిబుల్ అనమాట. సో సాత్వికమైన ఆహారం తినాలి, రాజసిక తామసిక ఆహారం జోలికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఇది వైష్ణవులకి. ఇది మిగతా వాళ్ళు సాత్విక రాజసిక తామసిక ఆహారం మిగతా వాళ్ళు తినవచ్చు, అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. సో వైష్ణవ సాంప్రదాయంలో ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సాత్విక ఆహారమే తినాలి, సాత్వికంగానే ఉండాలి. సో ఇది విషయం. సో ఇంకా తులసిమాల గురించి ఎన్ని పూసలు ఉండాలి దాని గురించి మాట్లాడు. ఎన్ని పూసలు అంటే తులసిమాల ఎంత 108 పూసలు ఉంటుంది మాలకి, అది ఎంత ఉంటే అంత బలం అని చెప్తారు. సో 56 పూసలు వేసుకోవచ్చు, 21 వేసుకోవచ్చు, 11 వేసుకోవచ్చు. అది మీ యొక్క సౌకర్యాన్ని బట్టి, మీ అది చిన్న పూసలు వేసుకోవాలా, పెద్ద పూసలు వేసుకోవాలా, కంటిమాల వేసుకోవాలా, అవన్నీ అది సెకండరీ. అది కంటిమాల అనేది ఇస్కాన్ డివోటీస్ వేసుకుంటారు, వైష్ణవులు అయితే నార్మల్ తులసి వేసుకుంటారు. అది ఎన్ని పూసల మాల వేసుకున్నాము అనేది సో దాని బలాన్ని బట్టి ఉంటుందని చెప్పేసి పెద్దలు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఇంత ఖచ్చితంగా గీత గీసినట్టుగా ఇదే వేసుకోవాలి అని అయితే లేదు, ఇన్ని పూసలే వేసుకోవాలని లేదు. సో మీ సౌకర్యాన్ని బట్టి తులసిమాల వేసుకోండి. తులసిమాలకి నియమాలు ఇవి. ఓకే, అర్థమైంది కదా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సమాచారం ఇది, నేను ఆచరించేది, నేను తెలుసుకునేది పెద్దలను అడిగి ఒకసారి మళ్ళీ కనుక్కొని మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. సో నచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి, నచ్చలేని వాళ్ళు మీ రూల్స్ మీరు ఫాలో అవ్వండి. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయాలి, లైక్ చేస్తే చాలామంది చేరుతుంది కదా, లైక్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్లో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.